కరుణించి మాకు అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన నీ ప్రజలు ఆన్లైన్లో జాయిన్ అయిన వారు దుఃఖముఖలై ఖాళీగా ఎలాగొచ్చారో అలాగ వెళ్ళిపోకుండానట్లు దయచేసి కరుణించి, రక్షణ లేని వారు రక్షణ పొందునట్లు, బలహీనలు బలపరచబడినట్లు, గాయాలు కట్టబడినట్లు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లు, మీ ప్రజలు సంతోషముతో బయలువెడినట్లు మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి, మమ్మలను శుద్ధీకరించండి. స్థానిక సంఘం బేతేలను బట్టి మీకు స్తోత్రములు. సంఘములో పరిచర్లో పాలు పొందుతున్న వారిని బట్టి, సంఘ బాధ్యత వహించు వారిని బట్టి, సహోదరులు సహోదరులను బట్టి, సంఘ దైవ సేవకులు బ్రదర్ పాల్గారు కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కరుణించి హస్తాల బలపరిచి ప్రతి అక్కర ఫిలిప్పీ 4:19 ప్రకారం పైనుండి మీరు మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మలాకి 3:10 ప్రకారం ఆకాశపు వాకెండ్లను విప్పి పట్టజాలనంతగా వారికి అవసరమైన సహాయం మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాం. 121వ కీర్తన 2వ వచనం, భూమి ఆకాశంలో సృజించిన యెహోవానే మాకు సహాయము అన్న మాటలు వారి విషయంలో కూడా వాస్తవం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చొక్కాయి కింద కప్పి కాపాడి భద్రపరిచి నీ స్వరం వినగలిగే పరిధిలో మమ్మల్ని ఉంచి మీ నా మహిమ కొరకే ప్రోత్సహించి భుజము తట్టి ధైర్యపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజల ప్రార్థన భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య జరిగించినట్లు నన్ను కరుణించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా ప్రవక్త దైవ దర్శనం వల్ల దేవోక్తి నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు, యూదులకు యేసుక్రీస్తు ప్రభువును గురించిన అనేక సంగతులు, మర్మాలు బయలుపరిచాడన్న సంగతి యెషయా గ్రంథం నిలువెత్తటి నిర్వచనం. ఇది అసమానమైన పుస్తకం. మొదటి సెషన్లో ఒక 5 కారణాలు చెప్పడానికి ప్రయత్నం చేసిన. ఇప్పుడు 2వ సెషన్లో ఇది అసమానమైన పుస్తకం అని తెలియచేయటానికి ఇంకొక 5 కారణాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. ఇవి ఈ పుస్తకంలో మాత్రమే కనిపిస్తాయి. ఇంకా బైబిల్లో వేరే పుస్తకాల్లో అంత విరివిగా కనపడదు. ముఖ్యంగా పాత నిబంధనలో అంటే తప్పు కాదేమో. దాంట్లో మొదటిది ద ఫస్ట్ అండ్ ఓన్లీ మెన్షన్ ఆఫ్ సెరాపిమ్స్. సెరాపులు మహాదూతలు అని రాశారు కదా 6వ అధ్యాయంలో. ఆ సెరాపులు బైబిల్లో ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనపడరు. కెరూబులు కనిపిస్తున్నారు, దేవదూతలు కనిపిస్తున్నారు, ప్రధాన దూతలు కనిపిస్తున్నారు, కానీ సెరాపులు కనపడరు. ఇక్కడే కనిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే మందిరంలో ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము దేవుని మందిరాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతి. సెరాపులు అంటే అర్థం ఏంటంటే బర్నింగ్ వన్స్, మండే వాళ్ళు అని. దేవుని మందిర ఆవరణంలో యేసుప్రభు వారి కొరకు మనం కూడా అలాగుండాలి. ఎలాగా? సెరాపుల వలె మండేవారిగా ఉండాలి. విషాదం ఏంటంటే మంట ఆరిపోయింది, చల్లారిపోయింది. బహుశా అక్కడ సెరాపులుగా మనము జీవించట్లేదంటే తప్పు కాదేమో. రెండవది, పాత నిబంధన అంతట్లో ఇక్కడ మాత్రమే ట్రై హోలీనెస్ ఆఫ్ జీసస్ ఈజ్ మెన్షన్. యేసు ప్రభు యొక్క 3 పరిశుద్ధత 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంది కదా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే 3 మాట మనకి ఇక్కడ కనిపిస్తాయి. బైబిల్ ఈ పదం 2 సార్లే ఉంది. పాత నిబంధన యెషయా 6లో ఉంది. కొత్త నిబంధన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇంకా బైబిల్లో యేసుప్రభు వారు పరిశుద్ధుడు లేదా యెహోవా పరిశుద్ధుడు అని రాశారు, కానీ ఒకే దగ్గరే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సందర్భాల్లో పలికింది పాత నిబంధనలో ఇక్కడ మాత్రమే. 3వ సంగతి, మొదట మన స్నేహితుని గురించి ఇక్కడే రాసినారు. ఎవరు ఆ స్నేహితుడు? మీకు కాదు కదా, ప్రభుకు స్తోత్రాలు. ఎవరు ఆ స్నేహితుడు? లూసిఫర్, సైతాను. 14వ అధ్యాయంలో ఎలాగ పడిపోయి
నా సింహాసనము, నా సభాపర్వతము నేను ఎక్కేదను, నేను సమానునిగా చేసుకుంటాను అని బైబిల్లో 2 సార్లు రాశారు. ఒకటి ఎజెకియెల్లో, మొదట ఇక్కడ యెషయా గ్రంథంలో సాతానుని గురించి లేదా లూసిఫర్ను గురించిన ప్రవచనాత్మకమైన సందేశం, లేదా వాడి పడిపోయిన పాతాళ స్థితిని గురించి, గత జీవితాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించిన తీరు మనకు పరిచయం. ఆ తర్వాత 4వది, ఇక్కడ మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుల వారు రాబోతున్నాడు, కట్టబోతున్నాడు అనేది సూచాయిగా ఒక రాజును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రాజు పుట్టక మునిపే ఆయన పేరు ఇక్కడ రాశారు. ఆ రాజు పేరే సైరస్ కోరెషు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. అంటే మీరు చెప్పరని కాదు, మీరు చెప్తారు. నిద్రపోకుండా, అలసిపోకుండా మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరింప చేయటానికి ఇది ఒక చిరు ప్రయత్నం. బైబిల్లో దేవుడు కొంతమంది మగవారును లేదా మగబిడ్డ పుట్టక మునిపే పేర్లు పెట్టినాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది? పాత నిబంధనలో ఎంతమంది? కొత్త నిబంధనలో ఎంతమంది? పుట్టక మునిపే, పుట్టిన తర్వాత కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు అనుకోండి, మత్తయి సువార్తలో మనం చూస్తాం, తన ప్రజలైన వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు పేరు మొదటి అధ్యాయంలో ఉంది. కనుక ఆయన పుట్టిన సంగతులన్నీ 2వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. అలా కొంతమందిని పుట్టక మునిపే యేసు ప్రభువారు లేదా దేవుడు పేర్లు పెట్టాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి ఎవరు, చివరి ఎవరు? సరే, మీరేం చెప్పరు కదా, నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అలాంటి వాళ్ళు, ఇది ఎందుకు అడిగానంటే, అలాంటి వాళ్ళలో ఒక రాజు కోరెషు. ఆయన అప్పుడు పుట్టలేదు. యెషయా గ్రంథంలో ఆయన గురించి చెప్పబడిన సంగతులు పుట్టక మునిపే దేవుడు ఆ రాజు పేరు చెప్పాడు. ఆయన రాజ్యమేలే రాజ్యాన్ని గురించి కూడా చెప్పాడు. ఆయన చేసే పనిని గురించి కూడా చెప్పాడు. బైబిల్లో రాశారు, ఆయన దేవుని చిత్తం అంతా జరిగించువాడు అని. అన్నీ రాసి, కానీ దేవుని చిత్తం అంతా జరిగించడానికి దేవుడు ఆయన వాడుకున్నట్లు ఈ యెషయా గ్రంథంలో మనం గమనిస్తున్నాం. 5వది ఆఖరిది, బైబిల్ ఇమ్మాన్యుయేల్ అనే పదం 2 సార్లే రాసినారు. మొదటిసారి పాత నిబంధనలో ఒక్కసారి యెషయా గ్రంథంలో 7:14 మనం చూస్తాం. కొత్త నిబంధనలో మత్తయి 1:23 మనం చూస్తాం. 2 సార్లు ఇమ్మాన్యుయేల్, గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. కానీ కనీసం ఈ 5 కారణాలను బట్టి యెషయా గ్రంథము అసమానమైన పుస్తకమని మనం గమనించవచ్చు. ఈ అసమాన పుస్తకమైన యెషయా గ్రంథంలో యెషయాకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు అనేక సంగతులను ఇదిమిద్దంగా బోధించి, ప్రబోధించి, దేవోక్తి ద్వారా, ప్రవచనం ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆ సంగతులు వెల్లడి చేయడానికి ప్రయత్నించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు అనుమతిస్తే మొదటి సెషన్లో యెహోవా దేవుని మందిరంలో నిలిచి ఉన్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఆయన నిలిచుంటే ఎలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమో కొన్ని సంగతులు యోహాను సువార్తను ఆధారం చేసుకొని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేసినాం. ఈ 2వ సెషన్లో యేసు ప్రభువారు లేదా దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు? ఉదాహరణకి యెషయా గ్రంథము 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 6 వర్స్ 1, మొదటి వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొని, దేవాలయములో దేవుడు ఉంటాడు అని జ్ఞాపకం చేయబడింది. మొదటి సందర్భములో అంటే ఆదికాండం 28:13 ప్రకారం దేవాలయంలో ఆయన నిలిచున్నాడు.
ఈ సందర్భంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవాలయంలో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కనుక దేవుని మందిరానికి ఎందుకు రావాలా, ఎందుకు వెళతారు అని వేరే వాళ్ళు చెప్తే మీరు రకరకాలైన కారణాలు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా రకరకాలైన కారణాలు చెప్తారు. మిమ్మల్ని మందిరానికి ఎందుకు పిలుస్తున్నారంటే మీ డబ్బులన్నీ వసూలు చేయటానికి పిలుస్తున్నారు అని చెప్తుంటారు. ఇలాగ ఈ కారణాలన్నీ భౌతికమైన వారు చెప్పేది. బైబిల్ ఏం రాసినారంటే దేవుని మందిరంలో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. కనుక సింహాసనాసీనుడైన ప్రభువును చూడటానికి వెళుతూ ఉన్నాము. నేను ఈ మాట అంటే తప్ప, పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసును చూడటానికి రాత్రిపూటే యెరూషలేముకు అల్లంత దూరాన బెత్లెహేము అడవుల్లో గొర్రెలు మేపుతున్న గొర్రెల కాపర్లు వచ్చి చూచారు. ఇంటిలో 2 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు యేసును చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చూచారు. యేసుప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టబడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు గ్రీసు దేశపు జ్ఞానులు వచ్చి మేము యేసును చూడగోల్చున్నామన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళక మునుపు ఏ రోజు యేసును చాలా రోజుల నుండి చూడగోరెను వినగోరెనని బైబిల్లో రాశారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడదీయబడిన తర్వాత ఆయనను చూచి ఆ సైన్యాధిపతి ఆశ్చర్యపడ్డాడు. యేసు సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది, ఆయన లేచి ఉన్నాడు, ఈజ్ రిజన్. మగ్దలేని మరి ఆయన చూచింది. ఇప్పుడు రోజులు గడిచే కొలది కొత్త నిబంధన కాలంలో సింహాసనాసీనుడైన ఆ ప్రభువును మనం చూడాలని దేవుడు కోరుతున్నాడు. మన మందిరంలో దేన్ని చూడటానికి వస్తున్నాం? దేని కొరకు వస్తున్నాము? పశువుల పాకలో ఉన్న యేసును చూస్తే ఆరాధిస్తే, ఇంటిలో ఉన్న యేసును చూసి ఆరాధిస్తే, సమాధిలో శిలువ మీదకి ఉన్న యేసును చూస్తే సంతోషిస్తే, ప్రాణం పెట్టిన యేసును చూసి ఆరాధిస్తే, సమాధిలో నుండి తిరిగి లేచిన యేసును చూస్తే ఆరాధించే మరీ అనుభవంలోనికి వస్తే, పునరుత్థానమైన యేసును చూసి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాల్లో బాప్తిస్మిచ్చి మన్నించండి, యోహాను భక్తుడు సాగిలపడి చచ్చిన వాని వలె పడితే, ఇప్పుడు సింహాసనాసీనుడైన యేసును చూచిన వెంటనే యెషయా, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో జీవిస్తున్నాను, నా పెదవులు సున్నతి చేయని. శాంక్చురీ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. దేవుని మందిరం మన జీవితాలను శుద్ధీకరించడానికి దేవుడు సిద్ధపరిచిన స్థలం. అందుకే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు దేవుడు ఇక్కడ లేడా, అక్కడికి ఎందుకు పోతావు అని అంటే, దేవుడు అక్కడ కూడా ఉన్నాడు అని చెప్పండి. మరి ఇక్కడున్న దేవుడికి అక్కడున్న దేవుడికి ఏం తేడా అంటే, ఏమీ తేడా లేదు అని చెప్పండి. మరి అక్కడేం ప్రత్యేకత ఉందంటే, అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడైన దేవుడు నా అపవిత్రత అంతటినీ చూచి నన్ను శుద్ధీకరిస్తాడు, నా పెదవులకు కాలుస్తాడు, నా జీవితాన్ని చక్క చేస్తాడు, నా హృదయాన్ని సున్నతి చేస్తాడు. చేసి ఏం చేస్తాడు? ఆయన నన్ను తనకు ప్రయోజనకరమైన పాత్రగా వినియోగించుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకే యెషయా అదే ప్రశ్న వేసినాడు, ఎవరున్నారు? హూ ఈజ్ దేర్ ఫర్ మీ? యెషయా అన్నాడు, నేనున్నా, నన్ను పంపించు. ఇది మనం ప్రభు యొక్క పరిచర్య కొరకు ఎందుకు అందుబాటులో లేమంటే, మందిరానికి ఆ దృష్టితో రావట్లేదు. ఎవరో పాటలు పాడతారు, ఎవరో వాక్యం చెప్పేస్తారు, మనం పోకపోతే ఏమైనా కీడు జరుగుతుందేమో, ఇళ్ళేసి వస్తాం, పాటలు వినేసి వస్తాం, కుదిరితే ఆరాధన చేస్తాం, బలలో పాలు పొందిస్తాం, ఏదైనా చిల్లర ఉంటే కానకపెట్టలు వేసి ఒక పూట భోజనం తినేసి వస్తే వాటికి వారం అంతా నిశ్చిత్తగా ఉండొచ్చు. లేకపోతే వారం అంతా ఇదే బాధ, పోలేదే 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 పోలేదే, ఏం జరిగినా కరెంటు పోయినా యేసుప్రభు మందిరానికి పోలేదు అందుకే కరెంటు పోయిందేమో అని అనుకుంటాం. ఏం జరిగినా మందిరానికి పోలేదు కానీ ఇలాగ జరిగిందేమో అని అనుకుంటాం. పోయేసి వస్తే అక్కడికి అయిపోద్ది కదా అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ రావడం వల్ల ప్రయోజనం ఉండదు. మరి ఎలాగ రావాలా? యేసుప్రభు అక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన నేను చూస్తున్నాను. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి, తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్లో యేసుప్రభు వారు సింహాసనాసీనుడైనాడు అన్న సందర్భాలు ఎన్ని వ్రాయబడ్డాయి? పాత నిబంధనలో ఎన్ని? కొత్త నిబంధనలో ఎన్ని? మీరు చెప్తారా, నేను చెప్పాలా?
మనం యేసును ఎక్కడ దాకా చూస్తున్నామంటే సిలువ దాకా వచ్చి ఆగిపోయాము. సిలువలో వేలాడదీయబడిన యేసును చూస్తున్నాము, రక్షణ పొందినాం, పాపక్షమాపణ పొందినాం, మారమనసు పొందినాం, అక్కడే ఆగిపోయాం. ఇంకా ముందుకెళ్ళట్లేదు. ముందు ఖాళీ సమాధి ఉంది, యేసు తిరిగి లేచినాడు, అదే పునరుత్థాన శక్తి. ఇంకా ముందుకెళ్ళట్లేదు. యేసు ప్రభువారు పైకి ఆరోహణం అయ్యాడు, అక్కడ అనుభవంలోనికి రావట్లేదు. ఇంకా ముందుకెళ్ళట్లేదు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పురోగమన ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలోనికి రావాలని దేవుడు మనల్ని పిలిచినాడు. మనం రక్షణ పొందిన వెంటనే పూర్తిగా అయిపోయినాం, ఇంకా మారిపోయినాం, ఇంకేం అవసరం లేదు అనుకోవటానికి వీలు లేదు. మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఒకటో తరగతి చేరి చదివి 1వ తరగతి అయిపోయి 2వ తరగతిలోకి వచ్చిన వెంటనే మా పిల్లోడు చదువు అయిపోయిందమ్మా, ఇంకా స్కూల్ మానేపిస్తాము అంటారా? 1వ తరగతి అనేది ప్రాథమికము, అలాగే రక్షణ అనేది ప్రాథమికము, శిలువ దగ్గరికి రావడం ప్రాథమికం. ఇంకా చాలా ఉంది. 2వ తరగతి నుండి PhD దాకా వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాలంటే మనకి చాలా ప్రయాసపడాలి కదా, చెమటోడ్చాలి కదా, కన్నీరు కాడ్చాలి కదా, జీవితం క్రీస్తు కొరకు అప్పగించుకోవడానికి ఇష్టపడాలి కదా. యేసుప్రభు శిలువ దగ్గరికి వచ్చామో, పాపిని ప్రభు నన్ను క్షమించన్నామో, యేసుప్రభు మన పాపాలు క్షమించినాడు, ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు, శిలువ ద్వారా రక్షణ పొందినాము. ఇంకా శిలువ దగ్గరే కూర్చొని ఉంటే ఇంకెలాగైతుంది? సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? సమాధి దగ్గరే ఉంటే ఎలాగవుతుంది? ఇంకా ముందుకు ఎప్పుడు వెళ్ళాలా? ఇంకా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. అవర్ జర్నీ ఈజ్ ఫ్రమ్ క్రాస్ టు ద థ్రోన్. మన ప్రయాణము శిలువ నుండి సింహాసనానికి. బైబిల్లో సింహాసనాసీనులైన సందర్భాలు 14 కనిపిస్తాయి. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథములో సింహాసనాసీనుడైన సందర్భము ప్రస్తావించబడింది. మీకు తెలుసో తెలియదు, 14లో కనీసం 7 సందర్భాలు ప్రకటన గ్రంథములో ఆయన సింహాసనాసీనుడానికి జ్ఞాపకం చేయబడుతుంది. మనం ఆ సింహాసనాసీనుడైన ప్రభువును చూచే దైవికమైన విశాలమైన విశ్వాసంతో కూడిన నేత్రాలు కలిగిన వాళ్ళమై రావాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. మీరు అనుమతిస్తే యెషయా గ్రంథంలో 5 సింహాసనాలు మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు అని మీరు అడగొచ్చు. మనం సిలువ దగ్గరే ఉన్నామా? ఈ సింహాసనాలు దారి పట్టామా? కనీసం దారి పడితే ఎప్పుడో ఒకసారి చేరతాము. గుంటూరు దారి పట్టుకోకుండా ఇంకా ఇక్కడే తిరుగుతుంటే ఎప్పుడు చేరేది? కానీ పరలోకి దారి పట్టాము. దారి పడితే పరలోకానికి చేరతామని నమ్మకుండా దారి పట్టుకోకుండా ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఏం చేస్తాం? తిరిగిందే తిరుగుతుంటాం. GPS కూడా అలాగే చూపిస్తుంది. టేక్ యూ టర్న్ అంటే యూ టర్న్ తీసుకుని గో ఆల్ ద వే స్ట్రైట్, దూరం కొద్ది దూరం అంటే కొద్ది దూరం పోతాం, మళ్ళీ వెనక్కి తిప్పుతాం, మళ్ళీ పక్కన, మళ్ళీ యూ టర్న్, ఇక్కడ తిరుగుతాం. ఎక్కడ తిరిగామా అంటే ఎక్కడ ఆరంభమైందో అక్కడే ఉన్నాము. మరి ఇన్నేళ్ళు గడిచిపోయినాయి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. కొంతమంది బ్రదర్ నేను రక్షణ పొంది 40 ఏళ్ళు అయిందండి. మంచిదండి. ఎంత దూరం ప్రయాణం చేసామండి? సిలువ నుండి సింహాసనం దగ్గరికి వచ్చామా? దేవుని మందిరములో ఆయన సిలువ ప్రాథమికమైంది, అదే బలిపీఠం. ఆయన సింహాసనం పరాకాష్ఠ. ఈ మందిరంలో సిలువ కనిపిస్తుంది, అంటే బలిపీఠం దగ్గర యెషయా ఉన్నాడు. ఆయన స్థానము సింహాసనం దగ్గరికి వెళ్ళక మునుపు బలిపీఠం దగ్గర సిలువ దగ్గరే ఉన్నాడు. సో ఎవరి క్రిస్టియన్ లైఫ్ బిగిన్స్ అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితం సిలువ పాదం దగ్గర ఆరంభమవుతుంది. గోస్ ఆల్ ద వే అప్ టు ద థ్రోన్. సింహాసనం దగ్గరికి ఆ క్రైస్తవుని యొక్క జీవితం తీసుకుని రాబడుతుంది. 5 సింహాసనాల్లో మొదటిది ఇప్పటిదాకా మనం చూస్తున్నాము, అదే హై థ్రోన్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. అత్యున్నతమైన సింహాసనం అందు ఆయన ఆసీనుడై ఉండగా చూచితిని. ఎర్త్లీ థ్రోన్ వాజ్ ఎంప్టీ, హెవెన్లీ థ్రోన్ ఈజ్ ఆక్యుపైడ్. భూ సంబంధమైన సింహాసనం ఖాళీగా ఉంది. ఎందుకంటే అక్కడ రాయబడింది, రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత భూ సంబంధమైన సింహాసనం ఖాళీ, ఎంప్టీ. పరలోక సంబంధమైన సింహాసనం పూర్తిగా నింపబడింది. పరల సంబంధమైన సింహాసనం ఖాళీగా ఉంటే మనకు నిరీక్షణ ఉండదేమో. అయితే ప్రభుకు స్తోత్రాలు, పర సంబంధమైన సింహాసనం నింపబడి ఉంది. ఇట్ ఈజ్ నాట్ ఎంప్టీ. అది ఖాళీగా లేదు, అది ఆసీనుడైన వాని చేత నింపబడి ఉంది. ఆయన ఆసీనుడై ఉన్నాడు కనుక ఆయన మందిరాన్ని తన ఆధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఆయన సింహాసన ఆసీనుడు కనుక ఆయనకు వెలపట శరాపులు కానీ, యెషయా కానీ, బలిపీఠం కానీ ఇంకేది పని చేయటానికి వీలు లేదు. భౌతికమైన రాజు మృతి పొందాడు.
సింహాసనాసీనుడైన రాజు, జీవము కలిగిన వాడు. భౌతికమైన రాజ్యంలో ప్రజలు కనిపిస్తున్నారు, ఆత్మ సంబంధమైన రాజ్యంలో శరాపులు కనిపిస్తున్నారు. భౌతికమైన రాజ్యంలో అపరిశుద్ధత కనిపిస్తుంది, ఆత్మీయమైన రాజ్యంలో పరిశుద్ధత కనిపిస్తుంది. మన భూ సంబంధమైన రాజ్యానికే పరిమితమా? పరసంబంధమైన రాజు యేసుక్రీస్తు సింహాసనాసనుడై ఉండే చూచే కళ్ళు మనకు కనిపిస్తున్నాయా? రెండవది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఐజాయా చాప్టర్ 9 verse 7. యెషయా 9:7. యెషయా 9:7. ఐజాయా చాప్టర్ 9 verse 7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. కనుక ఆయన రాజ్యము శాశ్వతమైనదిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన రాజ్య పరిపాలన చేసేవాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దీనికి మనం ఒక పేరు పెడదామా? రాయల్ థ్రోన్, రాజసింహాసనం. అసలు సింహాసనం అంటేనే రాజు ఉంటాడని అర్థము. సింహాసనములు బహువచనం ఉండదు, సింహాసనము ఏకవచనం ఉంటుంది. కుర్చీలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటుందా? పర్వాలేదు, అవతల పెట్టండి, మీరు ఒకటి కూర్చుంటే చాలు. సింహాసనాలు మనకి ఎన్ని కుర్చీలు ఉన్నాయని ఉండవు. కుర్చీలో ఎవరైనా కూర్చోవచ్చు, సింహాసనం మీద అందరు కూర్చునేట్లేదు. ఎవరు కూర్చోగలరు? రాజు మాత్రమే కూర్చోగలడు. మిగతా వారంతా సింహాసనం దగ్గర కూర్చోటానికి వీలు లేదు. ఈ రాజు ఎవరు మరి? నీ రాజు. ఈ రాజు ఎవరు మరి? మహిమగల రాజు. ఈ రాజు ఎవరు మరి? సియోను రాజు. ఈ రాజు ఎవరు మరి? రాజులకు రాజు. ఈ రాజు ఎవరు మరి? యూదులకు రాజు. ఈ రాజు ఎవరు మరి? యేసు రాజు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన సింహాసనం సదాకాలం ఉండేది. భూమి మీద ఉన్న సింహాసనాలు మన భారతదేశంలోనైతే 5 ఏళ్ళకి ఒకసారి మారవచ్చు, లేదా వాళ్ళే రావచ్చు. తిరిగి 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్కి పోవాల్సిందే. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం అలాంటిది కాదు. ఆయన రాజ్యం అలాంటిది కాదు, భౌతిక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆయన రాజ్యములో ఆయనే రాజు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేటు కొరకై ఆహ్వానించబడుతున్నారని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడో చూస్తామా? యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 16, 16వ అధ్యాయం అనుకుంటా, 5వ వచనం. ఐజాయా చాప్టర్ 16 verse 5. యెషయా 16:5. కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారములో అతను రాసినుడై న్యాయము విచారించుచు న్యాయం జరిగించుటకై తీవరించును. ఇక్కడ దావీదు యొక్క సింహాసనం, కృప వలన సింహాసనం, మర్సిఫుల్ థ్రోన్. ఆ కృప ఎప్పుడు విస్తరిస్తుంది. సింహాసనం అంటే కఠినంగా ఉంటుందని అనుకుంటాం. అందుకే రాజు సన్నిధికి వెళ్ళాలనుకుంటే ఎవరైనా ధైర్యం చేయలేరు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ప్రాణాలతో తిరిగి వస్తామనేది సందేహం. 50-50 అంటే 50% ప్రాణంతో రావచ్చు, లేదా 50% చనిపోవచ్చు. అందుకే ఎస్తేరు మనకు తెలుసు కదా, రాణైన తర్వాత దావీదు యొక్క రాజు యొక్క అంతఃపురంలోనికి ప్రవేశించడానికి కొంత సందేహించినప్పటికీ ఆమె చెప్పింది, ఇఫ్ ఐ పరిష్ బట్ ఐ గో టు ద ప్రజెన్స్ ఆఫ్ కింగ్.
నేను నశించినా నశిస్తా, కానీ నేను రాజు దగ్గరికి వెళ్తా. రాజు దగ్గరికి వస్తే తిరిగి వస్తామని నమ్మకం లేదు. భూమి మీద రాజులు అలాగుంటుంది, వారి క్రోధం అలాగుంటుంది, వారి కరుడుగట్టిన నైజం అలాగుంటుంది. నెబుకద్నెజర్ అలాంటివాడు, ఫరో అలాంటివాడు, హేరోదు అలాంటివాడు. అందుకే ఇష్టానుసారంగా వారి జీవితాల్లో వారు కొనసాగిస్తూ వచ్చినారు. అయితే ఈ రాజు కృపగలవాడు. దేవుని యొక్క వాక్యం హెబ్రీ 4:16 అనుకుంటా, కృపాసనము అని చెప్పబడింది. థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆ కృపాసనము దగ్గరికి కనికరించబడటానికి, సమయోచితమైన సహాయం పొందడానికి ఎప్పుడైనా మనం రావచ్చు, వెళ్ళొచ్చు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆ కారణాన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, మన పనిపాట్లలో నిమగ్నమై ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పడకల మీద ఉన్నా, హాస్పిటల్ ఐసీయూలో ఉన్నా, ప్రార్థన కృపాసింహాసనానికి తాకేటట్లుగా చేసే అవకాశం ఈ రాజు దగ్గర ప్రవేశం ఉంది. సాధారణంగా లోకంలో మనం చూస్తాం కదా, సంప్రదించు వేళలు అని రాసింటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తే అప్పుడు కుదరదు, రానీరు. మనకంటే పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళు రానీరు. రాజకీయ నాయకులను సంప్రదించాలంటే ఎప్పుడు వెళ్తే అప్పుడు రానీరు. ప్రతి వారికి సంప్రదించే వేళలు, కన్సల్టింగ్ అవర్స్, ఆ సమయంలో వెళితేనే వాళ్ళు పలకరిస్తారు, లేకపోతే మనం చెప్పింది వాళ్ళు వింటారు. ఆ తర్వాత చేస్తారా లేదనేది వేరే విషయం. మనం వారిని కలవటానికే కన్సల్టింగ్ అవర్స్ ఉంటుంది. అయితే ఒక చిన్న ఉద్యోగిని మనకంటే పై వారిని కలవటానికే కన్సల్టింగ్ అవర్స్, సంప్రదించవలసిన వేళలుంటే, రాజాది రాజు ప్రభులకు ప్రభు మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సంప్రదించడానికి వేళలేంటి, సమయాలేంటి, వేళ పాళ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎందుకైనా ఆ కృపాసింహాసనాన్ని సమీపించవచ్చు. ఆయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఆ తర్వాత చూస్తామా, యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 22, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. యెషయా 22:23. యెషయా 22:23. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరిచేదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. మాన్యత, ఎప్పుడన్నా తెలుగు పదం మీరు విన్నారా? బహుశా చాలా సందర్భాల్లో మీరు వినలేదేమో. ఈ మాన్యత అనేది మనకి దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే మహిమను జ్ఞాపకం చేస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు గ్లోరియస్ థ్రోన్, మహిమ గల సింహాసనం. యేసుక్రీస్తు ప్రభువారే ఆ మహిమా నిరీక్షణ ఉన్నాడు. ఇప్పటిదాకా 4 సింహాసనాలు చూసాం. మొదటిదేంటి? హై థ్రోన్, ఉన్నతమైన సింహాసనం. రెండవదేంటి? ముగిస్తాను, తొందరగా చెప్పండి, నాకు అర్థమవుతుంది మీకు కాన్సన్ట్రేషన్ చెదిరిపోయిందని. రెండవదేంటి? ఏదో ఒకటి చెప్తారా? రాజసింహాసనం, రాయల్ థ్రోన్. మూడవదేంటి? మర్సిఫుల్ థ్రోన్, కృపగల సింహాసనం. నాలుగవదేంటి? ఇందాక చదువుకున్న వాక్యంలో రాయబడింది గ్లోరియస్ థ్రోన్, మాన్యత గల సింహాసనం. ఆయన సింహాసనాసనుడు అయితే నాకేంటి? అదే ఇప్పుడు ప్రశ్న. ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు కనుక ఓ దినాన ఆయన విశ్వాసం ఉంచిన మనం కూడా ఆ సింహాసనంలో ఉండబోతున్నాము, ఆయనతో పాటు కూర్చుండబెట్టబడుతున్నాము. అది 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన మరొకరికై సిద్ధపరిచిన భాగ్యంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అక్కడ ప్రవేశించాలంటే, ఆ సింహాసనం దగ్గరికి రావాలంటే భూమి మీద దేవాలయంలో ఉన్న ఆ సింహాసనాన్ని మనం చూడాలి కదా, ఆధ్యాత్మికమైన కళ్ళు కలిగి ఉండాలి కదా, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి మనం రావాలి కదా. అందుకొరకే దాహం కలిగిన వారమై, దప్పి కలిగిన వారమై, క్రీస్తు కొరకై మంచి రాణవారుగా, క్రీస్తు యొక్క శిష్యులుగా, అనుచరులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అడుగుతా, జవాబు చెప్తారా? నేను ఇంట్లో పుట్టాను, అడవిలో పెరిగాను, హతసాక్షి అయ్యాను, నా పేరేంటి? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్, ఆయన ఇంట్లో పుట్టాడు, అడవిలో పెరిగాడు, యేసు ప్రభు వారి నామమును బట్టి హతసాక్షి అయ్యాడు.
క్రీస్తు కొరకై మంచి క్రైస్తవునిగా లేదా క్రీస్తు కొరకై ముందు వెళ్ళిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. బహుశా పరలోక రాజ్యంలో సింహాసనానికి సమీపంలో వారు ఉంటారంటే తప్పు కాదేమో. ప్రభు మనల్ని కూడా అలాగే సిద్ధపరుస్తున్నాడు, అందుకే ఆయన నడిపిస్తున్నాడు. ఇంకొక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తారా? నాకు స్విచ్ లేదు కానీ కూలింగ్ ఉంటా, నాకు లైట్ బటన్ లేదు కానీ వెలుతురిస్తా, నా పేరేంటి? అర్థం కాలేదా? అర్థమైంది, మీరు చెప్పట్లేదు. ఆకలేస్తుంది కదా, తొందరగా వదిలేడు. మేఘస్తంభము, అగ్నిస్తంభం. ఆ మేఘస్తంభమే యేసు, ఆ అగ్నిస్తంభమే యేసు. ఆ సింహాసనాసనుడైన ఆ యేసును మనం ఇంకా పరలోక రాజ్యంలో మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా చూడము, సింహాసనాసనుడైన వానిగా మనం చూస్తాం. అందుకే ప్రకటన గ్రంథం 21:5 ఆఖరిగా చెప్పబడింది, సింహాసనాసనుడైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను. ఆయన సింహాసనం మీద సదాకాలం ఉండేవాడు, అన్ని నూతనంగా మన కొరకై సిద్ధపరిచేవాడు. ఓ దినాన భూమి మీద ఉన్న మనము యేసు ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలిగితే, ప్రభు దినాన్ని రాబోతున్నాడు. సింహాసనం వదిలి సిలువ మీదకి వచ్చినవాడు ఇప్పుడు సింహాసనం వదిలి పరలోకాన్ని వదిలి మనల్ని తీసుకుని వెళ్ళేటి కొరకాయి మరలా వస్తున్నాడు. యోహాను సువార్తలో ఆయన అన్నాడు, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆయన యొద్ద ఉండాలంట. మామూలుగా ఈ లోకంలో గొప్పవాళ్ళు ఉన్నారనుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ ఇంటి దగ్గరికి రానియరు. వాళ్ళు మనల్ని విజిటింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది. ఏ రాజకీయ నాయకులైనా ఏ గొప్పవాళ్ళైనా ఆ విజిటింగ్ హాల్లో మనల్ని కూర్చోబెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనతో మాట్లాడతారు. అవసరమైతే మనకు టీనో కాఫీనో ఇచ్చింటారు. మన అర్జీల్లో అవన్నీ మనం ఇచ్చేస్తాం. ఆ తర్వాత మన దాన్ని మనం వచ్చేస్తాం. యేసుప్రభు అలా కాదు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండలాగా. ఆయన సింహాసనం దగ్గర ఉంటే మనం కూడా ఆయనతో పాటు ఉంటాం. ఆయన ఎలాగుంటాడో మనం అలాగుంటాం. ఆయన మహిమలో మనం మహిమలో ఉంటాం. ఆయనను పోలి ఉంటాం. ఆయనను చూస్తూ ఉంటాం. ఆయన వలే ఉంటాం. ఈ భూ సంబంధమైన శరీరంలో నుండి మనం విడుదల పొంది ఆత్మ సంబంధమైన శరీరంలోనికి వస్తాం. అక్కడ దాహం లేదు. మీకు ఒక మంచి శుభ సమాచారం చెప్పనా, అక్కడ వేసవి కాలం లేదు. బైబిల్లో రాయబడింది, అక్కడ సూర్యుడు లేడు. ఇంకా గుంటూరు జిల్లా వాళ్ళకి ఇంకా మంచి వర్తమానం చెప్పనా, అక్కడ పొలాలు లేవు కనుక మిర్చి పంట లేదు, పొగాకు లేదు. గొర్రెపిల్లే దేవాలయము. పరలోక రాజ్యంలో మనం ఉండబోతున్నాము. ఆ రాజ్యములో రాత్రింబగాళ్ళు లేవు. ఎందుకంటే సూర్యుడే ఉంటేనే రాత్రింబగాళ్ళు, సూర్యుడు లేకపోతే రాత్రింబగాళ్ళు అలాగొస్తాయి. అలాగ లేదు. అక్కడ ఇలాంటి దీపాలు, టెంట్లు, డేరాలు ఏమీ లేవు. మనిషిని యొక్క బాధ, వేదన, కన్నీరు, కృంగుదల, అవమానము, హాస్పిటల్కి వెళ్ళాలా, కాలేజీలకు వెళ్ళాలా, పొలాలకు వెళ్ళాలా, లేదా పలానా పనికి వెళ్ళాలా అనే అవసరమే లేదు. టైం టేబులే అవసరం లేదు. అలాంటి దేశం ఉంటే చెప్పండి బ్రదర్, మేము కూడా తొందరగా వెళ్తామంటారు. కొంతమంది సిస్టర్స్ పిల్లలను స్కూల్కి పంపించే వయసులో పిల్లలు ఉన్నవాళ్ళు ఇదే బాధపడుతుంటారు. ఈ భారం ఎప్పుడు తొలగిపోతుంది పెద్ద? రోజు పిల్లలకు ఉదయాన్నే లేచి మిషన్ మాదిరి పని చేయాలా, పిల్లల కొరకు, భర్త కొరకు, అందరికి సమయానికి 7 గంటలకు క్యారియర్ కట్టాలా, వాళ్ళ బాబోగులు చూడాలా. బాధపడుతున్నప్పుడు అంటారు భర్తని, పిల్లల్ని, మీ ముగ్గురికి చేసి పెట్టలేక నా తలప్రాణం తోక్కొస్తుంది. దేవుడా నన్ను తీసుకొని ఆయన వద్దమ్మా, ఇంకా కొంతకాలం ఉండు. ఇంకా బాధ వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నేను ఎక్కడికైనా పోయి దూరం ఉంటాను, మీ అందరిని వదిలేసి హిమాలయాల్లో. ఊరికే అంటారు, ఉండలేరు. ఒక మిషన్ వల్లే కష్టపడి పనిచేసే జీవితాలు అన్నీ ఒక దినాన్ని విముక్తిలోకి వస్తాయి, వెలుగులోకి వస్తాం, విడిపించబడతాం. బైబిల్లో రాయబడింది రోమపత్రికలో, మూలుగుచున్న ఈ శరీరం. కొంతమంది రోగాలతో మూలుగుతున్నారు, కొంతమంది అప్పులతో మూలుగుతున్నారు, కొంతమంది ఇబ్బందులతో మూలుగుతున్నారు, కష్టాలతో మూలుగుతున్నారు. భర్త వల్ల సమస్యలు, భార్య వల్ల సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు, సేవకుల వల్ల సమస్యలు, బోధకుల వల్ల సమస్యలు, సంఘాల వల్ల సమస్యలు, ఇలా రకరకాల సమస్యలతో సృష్టి మూలుగుతుందంట. ఓ దినాన ప్రభు వచ్చినప్పుడు మూలుగులన్నిటికీ విడుదల. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మూలిగారు. మోషే వచ్చాడు, వారికి విడుదల వచ్చింది.
ఇదిగో మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మూలుగులన్నిటికీ విడుదల వస్తుంది. ఓ దినాన్ని బలహీనమైన శరీరాన్ని విడుస్తాం, రోగభూయిష్టమైన శరీరాన్ని విడుస్తాం, ఈ పాపముతో నింపబడిన శరీరాన్ని విడుస్తాం. అసూయ, ద్వేషము, కక్ష, కలహము, మత్సరము ఇవన్నిటిని మనం ఓ దినాన కలిగిన దేహాన్ని విడిచిపెడతాం. కాగా మనం ఆ యేసును చూస్తాం, సదాకాలం ఆయనతోనే ఉంటాం, ఆయన వలే ఉంటాం, ఆయన సింహాసనం మీద ఉంటాం. ఆ కారణం చేత యాకోబు దేవుని మందిరమునకు వెళుదాము రండి. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బొల్లపల్లి దేవుని సేవకుడు జాన్ విక్టర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. మోకరించండి, అందరు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగి నీ కృపను మాలో సార్థకం చేయుటకు యెషయా గ్రంథంలో మీరు 1వ అధ్యాయంలో రండి వివాదము తీర్చుకుందామని, అలానే ప్రభువా మంచివాడవై గొప్పవాడవై బయలుపరిచేవాడవై మహిమ కలిగిన రాజువై ఆ రీతులుగా మీరు నిన్నటి దినాన్ని దాసుని వాడుకొని నేటి దినాన్ని కూడా ప్రభువా మరి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండిని ఆనాడు భక్తులు మా పితరులు ప్రభువా ఎంతో ఉత్సాహంతో గుంపులు గుంపులుగా తండ్రి నాయన ఎంతో ఆనందంగా ఐక్యతతో నాయన నీ సన్నిధిని అనుభవాలు కలిగిన వాటిని నాడు మా మధ్య ఈ దాసులని వాడుకుంటూ మాకు వెల్లడిచేస్తూ వచ్చిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. నేటి దినానికి కూడా ప్రభువా ఇది మాకు అవసరమైన విషయాలు, ఈ వాస్తవమైన విషయాలను మేము విని విడిచిపెట్టకుండా హృదయాంతరంగంలో పదిలం చేసుకోవడానికి సిద్ధమైన మనస్సు కలిగి వాక్య వినాలి గనక ఆ అనుభవం మాకు ఉండటానికి సహాయం చేయండి నాయన. మీరు మందిరంలో నిలిచి మాట్లాడితే మాకెంతో ఆదరణ, సమాధానము, తృప్తి. ప్రభువా ఖాళీ పాత్రలు నింపబడటం ఉదయకాలం మాట్లాడారు, స్తోత్రాలు. మేము కూడా వచ్చి ప్రభువా నీ యొక్క ఆలయానికి బేతేలుకు ప్రభువా మాకు అవసరమైన విషయాలు మేము స్వీకరించడానికి మీరు మమ్మల్ని అర్హత లేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విలువైన ప్రభువా నిత్యం ఉండే నాయన నిత్యం నిలిచే నీ నుంచి నీ స్వరాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. వీటి పరంపర నాయన రాకడ పర్యంతం వరకు ఈ విషయాలు మా మధ్యలో మరేవలే భద్రం చేసుకొని తలపోసుకోవడానికి సహాయం చేయండి. సేవలో, విశ్వాస యాత్రలో. అలానే ప్రభా 2వ సెషన్లో మీరు మాట్లాడినారు చక్కని విషయాలు. ప్రభా మీరు నిలిచి ఉండే దేవుడవు కాదు నాయన, ప్రభా సింహాసనాసనుడు అయిన దేవుడవు. అనేసార్లు ప్రభా మేము బలిపీఠం దగ్గరే ప్రాథమికంగానే ఉంటూ సింహాసనాసనుడైనటువంటి వాని యొక్క మరి ఆంతరంగికాన్ని ఎరగనటువంటి వారముగా ప్రభా వెనకబడిన వారముగా ప్రభా నాయన ఆధ్యాత్మిక చింతలేని వారు ఉన్నాం. వాస్తవమే, మాకు సిగ్గే తగును, క్షమించండి. వస్తున్నాం, వెళ్తున్నాం, పాడుతున్నాం, కూర్చుంటున్నాం, లెగుస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ మీరు మాట్లాడుతున్నారు. ప్రభా యెషయా అక్కడికి వచ్చినప్పుడు ప్రభా తన స్థితిగతులను ఎరిగిన వాడిగా, తన ప్రభా నీ ఒప్పుదలలోకి వచ్చిన వాడిగా, నూతనపరచబడిన వాడిగా, పరిచర్యకు ప్రభా పంపబడిన వాడిగా ఉన్నాడు.
ఆ అనుభూతి కొరకు నాయన మేము అంచెలంచెలకు ఎదుగుతూ పునరుద్ధానుడమైనటువంటి పరమునకు ఆరోహణమైనటువంటి సింహాసనాసన యోగ్యుని యొక్క ఆ అనుభవంలోకి రావాలని మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రములు. ఆ అనుభవం తండ్రి నిన్ను సంతోషపెట్టే అనుభవం నమ్ముతున్నాను. ఆ అనుభవాలు మా అందరికీ ఇవ్వండి. అప్పుడు మేము నాయన నిన్ను సంతోషపెట్టగలం, నాయన సంఘాన్ని సంతోషపెట్టగలం. ఇటు అనుభూతి నా నిండా ఉంచండి కోరుకుంటున్నాను. నేనున్న స్థలంలో ఉంచండి, ఇక్కడ అందరికీ ఉంచండి. అవును ప్రభువా, మహోన్నతుడమైనటువంటి సింహాసనాసీనుడవు. నీలాంటి సింహాసనం లేదని మేము ఆలయానికి వచ్చేవారముగా, వీక్షించేవారముగా మా ఆశ అధికమయ్యే విధంగా చేయండి ప్రభా. ఏదో వచ్చాం పోయాం వస్తున్నాం పోతున్నామని కాదు, ఆలయాలకు నేను వెళ్తుంది మహోన్నతుడి దగ్గరికి వెళ్తున్నాను అనే అనుభవం మాకు ఇవ్వండి. అంత మాత్రమే కాదు తండ్రి,